హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. ఈరోజు నేను సండే వ్లాగ్ రికార్డ్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మా అపార్ట్మెంట్లో నిమజ్జనం జరుగుతుందండి. మా అపార్ట్మెంట్లో నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎలా చేస్తారు ఏమేమి అండ్ మా అపార్ట్మెంట్లో ఈరోజు టిఫిన్స్ అండ్ లంచ్ రెండు ఉన్నాయి. సో ఏమేమి డిషెస్ పెట్టారు కవర్ చేయగలిగితే చేస్తాను. సో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా నిమజ్జనం చేశారు అవన్నీ ఈ వ్లాగ్లో చూస్తారు. సో లేట్ చేయకుండా వ్లాగ్ చూసేయండి. సో వ్లాగ్ చూసే వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా. బాయ్. సో నేను ఇప్పుడైతే బేసికల్లీ బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తున్నాను. ఆద్య అండ్ వాళ్ళ డాడీ ఫస్ట్ వెళ్ళిపోయారు. సో మనం కూడా వెళ్ళిపోయాం. బాయ్. యాక్చువల్లీ ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నానండి బ్రేక్ఫాస్ట్ తినడానికి. ఎంతమంది ఇలా నిమజ్జనం బాగా చేసుకుంటారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అయితే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్కి కిందకు వచ్చేసాం. నేను వచ్చేసరికి ఆద్యకి వాళ్ళ డాడీ ఫీడ్ చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు డాడీ ఫీడ్ చేయటం ఏంటని. పేరెంట్స్ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి వాళ్ళ డాడీ కూడా ఫీడ్ చేస్తారు అప్పుడప్పుడు నేను లేని సమయంలో. సో తను ఇద్దరితో కంఫర్టబుల్గా తింటుంది. ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళినప్పుడు నాతో ఒక్కటే తింటుంది అని లేకుండా. సో అలా వాళ్ళ డాడీ కూడా ఫీడ్ చేస్తారు. సో ఇంకా మాకు టిఫిన్స్ వచ్చేసరికి మైసూర్ బజ్జీ పెట్టారండి, ఉప్మా పెట్టారు అండ్ విత్ 2 చట్నీస్, పల్లీల చట్నీ అండ్ అల్లం చట్నీ పెట్టారు. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది మా అపార్ట్మెంట్ కింద సెల్లార్. సో అందరు ఇలా కిందకు వచ్చి వాళ్ళ టిఫిన్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. నాకు ఎక్కువ మంది తెలీదు, నేను ఎక్కువ మందితో మింగిల్ అవ్వలేను, అది ఎందుకో నాకు తెలీదు. నాకు చాలా చిన్న సర్కిల్ ఉంటుంది, అది మీకు ఫర్దర్ కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను. సో ఇలా బెంచెస్ ఏర్పాటు చేసి తింటున్నారనమాట. సో ఇలా అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి. బ్రేక్ఫాస్ట్ కొంచెం అందం అయిపోయినాక నేను జస్ట్ మీకు కింద నా సెల్లార్ చూపిస్తున్నాను. సెల్లార్లో పెట్టారు కార్స్ పార్కింగ్ అన్నీ తీసేసి. సో ఇలా నన్ను చూస్తున్నారు, ఎందుకు తీస్తున్నావు అని కూడా అడుగుతున్నారు. యూట్యూబ్ కోసం అని చెప్తుంటే కొంతమంది ఫోజెస్ కూడా ఇచ్చారు. సో ఇలా టిఫిన్స్ మేము బాగా ఎంజాయ్ చేసాము కింద కూర్చొని. మీరు ఎలా నిమజ్జనం టిఫిన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో అండ్ ఎలా చేస్తారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఇప్పుడు ఇది చెప్పేటప్పుడు నేను ఒక టాపిక్ చెప్దామనుకుంటున్నాను. సో ఇలాంటి నిమజ్జనాలు పెళ్ళిళ్ళు అన్నప్పుడు మీకు ఫుడ్ ఎంత చూసి చేసుకున్న చూస్ చేసుకోమండి. సో మనం కౌంట్ బట్టి చేసుకుంటాం. ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుద్ది. తక్కువైతే అదొక గిల్ట్ ఫీలింగ్ వస్తుంది, ఎక్కువైతే ఎలా వేస్ట్ అయిపోద్ది కదా. సో నేను చెప్పేది ఏంటంటే అలా ఎక్కువైనప్పుడు వేస్ట్ పడేయకుండా ఎక్కడైనా ఆర్ఫనేజ్ ఉన్నా లేకపోతే కింద ఎవరైనా తీసుకుంటానన్నా ఇచ్చేయండి. సో పడేయకుండా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. సో అది నేను చెప్పదలుచుకున్నాను. సో ఎవరికైనా బ్యాడ్గా అనిపిస్తే ఫీల్ అవ్వద్దు, జస్ట్ ఫుడ్ విషయం కదా అందుకే చెప్పదలుచుకున్నాను. సో ఇందాక చూసారు కదా, ఇందాక మా వినాయకుడికి ప్యారలర్గా లాస్ట్ డే పూజ చేస్తున్నారు. ఒక 2 ఫ్లాట్స్లో ఓనర్స్ కాదు ఎవరైనా పూజ చేయొచ్చు, రోజుకి ఒకరు కూర్చొని పూజ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అండి. నేను ఇంకా లాస్ట్కి వచ్చాను ఆద్యాకి ఫీడ్ చేసి అవన్నీ చేసిన తర్వాత. చాలా ఐటమ్సే పెట్టారు, లైక్ కట్లెట్ పెట్టారు, బజ్జీ పెట్టారు, పూర్ణం పెట్టారు, ఇంకా పప్పు, ఒక 2 ఫ్రైస్ పెట్టారు, సాంబార్ పెట్టారు, బిర్యానీ పెట్టారు, దాంట్లోకి కర్రీ అండ్ పెరుగు చట్నీ పెట్టారు. ఇలా ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసాము, నాకు నచ్చింది, నాట్ బ్యాడ్, బాగా నచ్చింది. సో అదంతా అయిపోయినాక అందరూ రెస్ట్ తీసుకుంటానికి పైకి వెళ్ళారండి. సో ఇంకా ఇక్కడ కింద డీజే స్టార్ట్ అయింది. సో పిల్లలందరూ ఇంకా కిందకు వచ్చారు. ఆద్య కూడా చాలా ఎంజాయ్ చేసింది ఈ డీజే. నేను ఫస్ట్ టైం చూస్తాం, ఆద్య పుట్టిన తర్వాత ఇది సెకండ్ టైం నిమజ్జనం. ఫస్ట్ టైం తను చాలా చిన్నపిల్ల, సో సెకండ్ టైం బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఇలా అందరూ హెడ్ బ్యాండ్స్ కట్టుకుంటున్నారు, జై జై గణేష్ అనే హెడ్ బ్యాండ్స్.
సో, ఇంకోటేంటంటే ఇంకో టాపికొచ్చేసరికి ఏంటంటే మనం డీజేస్ పెట్టుకున్నప్పుడు కొంచెం పిల్లలకి సా ఇయర్ ఎఫెక్ట్స్ అవ్వొచ్చండి. చిన్న చిన్న పిల్లలుంటే వాళ్ళకి కాటన్ పెట్టి కిందకి తీసుకురండి. అండ్ మనం ఇయర్‌లీ ఒక్కసారి చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లమ్. సో, ఆహ్, కొంచెం చిన్న పిల్లలుంటే కాటన్ పెట్టి తీసుకొస్తాం చాలా మంచిది. ఇయర్ డ్రమ్స్ అయి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. సో, ఇంకా అంతా అయిపోయినాక ఇంక వినాయకుడిని తీస్తున్నారండి. కొంచెం ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి తీస్తారు కదా! అలా కొబ్బరికాయ కొట్టారు. సో, ఇంక వినాయకుడు కొంచెం పెద్ద వినాయకుడు. సో, ఎలా చేయాలా ఏంటా అని బాగా ఆలోచించి అందరూ ఆహ్, అపార్ట్మెంట్‌లో ఉన్న జెంట్స్ అందరూ కూడా చక్కగా వినాయకుడిని కొంచెం కష్టమైంది. కానీ చాలా భక్తితో ఈజీగా తీసుకెళ్ళి ట్రాక్టర్ కాదు వ్యాన్ మీద పెట్టారు. సో, అది అది మీరు చూడండి ఎలా తీసుకెళ్తున్నారో. ఇలా తీసుకెళ్ళినప్పుడు కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. కొంచెం మధ్యలో ఆపి ఆపి తీసుకెళ్తున్నారనమాట. ఇలా వినాయకుడిని మీరు ఎంతమంది తీసుకెళ్తున్నారో, ఎంతమంది ఇలా చేశారో నాకు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇలా నా చిన్నప్పుడు మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కృష్ణ లంకలో ఒక దగ్గర చేసేవాళ్ళండి. చాలా బాగా చేసేవారు. అది చాలా పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టి అలా చేసేవాళ్ళు. ఇంకా ఒక 2, 3 ఇయర్స్ నుంచి అది ఆపేశారు. కొంచెం రిస్ట్రిక్షన్స్ వల్ల అలా ఫ్రెండ్స్‌కి బాగోకపోవటం వల్ల అలా ఆపేశారు. ఇది చూస్తే నాకది బాగా గుర్తొస్తది. అది ఇంకా సూపర్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అది ఊరేగింపయితే వావ్! వావ్‌లా చేసేవారు. ఎందుకంటే చాలా ఉండేయి. చాలా డాన్సెస్ ఉండేయి. చాలా వేషాలేసి బాగా డాన్సెస్ చేసేవాళ్ళు. పూజలు చేసేవాళ్ళు. హోమాలని అలా లాస్ట్ డే మేము హోమం చేసేవాళ్ళం. చాలా పవర్‌ఫుల్ కదా హోమం చేయటం. అలా బాగా హోమం చేసి తీసుకెళ్ళేవాళ్ళం వినాయకుడిని. లాస్ట్‌కి చాలా కష్టపడి ఇంకా వినాయకుడినైతే దాంట్లో పెట్టేశారు. అందరూ కలిసి పెద్ద ఇబ్బందవ్వలేదు. సో, అలా వినాయకుడిని ఎక్కించేసిన తర్వాత ఇంకా హోలీ స్టార్ట్ అయింది. హోలీ అంటే రంగులు పూసుకుంటున్నారండి అందరూ. చూసారా ఎలా కొట్టుకుంటున్నారో ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇయన్నీ చిన్న చిన్న ఆనందాలు లైఫ్‌లో ఒక్కసారొస్తాయి. సో, అన్ ఎవరైనా ఇలాంటి ఆనందాలొచ్చినప్పుడు మిస్ అవ్వకండి. ఎందుకంటే కలర్స్ పడతాయి, డ్రెస్ పాడవుతాయి అన్నీ పక్కన పెడితే చక్కగా అన్నీ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఒక్కసారిగా చక్కగా హ్యాపీగా ఫ్రెండ్స్‌తో ఆడుకోవచ్చు. సో, పిల్లలు కూడా చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో హోలీ పూసుకుంటూ, కలర్స్ పూసుకుంటూ. నేను ఇలాంటివి ఏమి రిగ్రెట్ చేయనండి. ఒక్కసారి కదా మహా అయితే ర్యాష్ వస్తది. క్రీమ్ అయి రాస్తే పోతది కాబట్టి నేను వదిలేస్తాను. కాపోతే కొంచెం ముందల జాగ్రత్త ఏంటంటే కొంచెం క్రీమ్ రాసి లేతే కళ్ళల్లో పడకుండా అలాంటి జాగ్రత్తలైతే నేను తీసుకుంటాను. పిల్లలు ఎవరైనా ఆడుకున్నప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆడుకోండి. సో, అదంతా అయిపోయినాక ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ నీళ్ళు పోసి ఇలా స్టార్ట్ చేశారు. ఇంకా మళ్ళీ ఒక రౌండ్ తిప్పి లోపలికి రానిచ్చారు. ఎందుకంటే మా అపార్ట్మెంట్ చుట్టూతో ఒక రౌండ్ తిప్పుతారు ఇలా నీళ్ళు పోసిన తర్వాత. సో, ఇంకా ఎంతమంది మీ అపార్ట్మెంట్‌లో వినాయక చవితిని వినాయకుడిని పెట్టుకున్నారు? ఎలా ఊరేగింపించుకున్నారు? అండ్ హ్మ్. ఎలా ఆడుకున్నారు? ఇయన్నీ నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే వ్లాగ్స్ కానీ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఆహ్, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకొచ్చేస్తాయి. సో, అలా
వినాయకుడిని తెచ్చిన తర్వాత ఇంకా పిల్లలు బాగా డాన్స్ ఏస్తూ మొదలుపెట్టారు. డీజే పెట్టారు. సో, నేను ఇదంతా మ్యూట్ చేశాను కాపీరైట్ వస్తదని. ఆ పిల్లలతో పాటు ఆద్య కూడా ఎంజాయ్ చేసింది. ఆద్య ఎంజాయ్ చేసింది. ముగ్ధ కొంచెం భయపడింది. ఆద్య అసలు దేనికి భయపడదండి. అందరితో బాగా కలిసి ఆడుతుంది. మరి ఆ చిన్నతనం వల్ల ఏవో నాకు తెలీదు. సో, లాస్ట్‌లీ ఊరేగింపు అంతా అయిపోయినాక ఇలా కృష్ణా నదిలో మా వినాయకుడినైతే ఊరేగించేసాం. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా మీ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. బాయ్.